హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకు రైల్వే నుండి చాలామంది ఆస్పిరెంట్స్ ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ ఆర్ఆర్బి గ్రూప్ డి. ఈ రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో డెఫినెట్గా అతి త్వరలోనే, మోస్ట్లీ డిసెంబర్లోనే కంప్లీట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏముంది, కంప్లీట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం. ఒక్కసారి ఇక్కడ మీరు చూడండి, ఇది ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్. ఇది అప్రూవల్ ఆఫ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద పర్టికులర్ ఈ పోస్ట్ ఏదైతే ఉన్నాయో, గ్రూప్ డి పోస్ట్ ఉన్నాయో దానికి సంబంధించిన అప్రూవల్ లెటర్. దీంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దీన్ని బేస్ చేసుకొని నోటిఫికేషన్ అంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అతి త్వరలోనే రాబోతుంది. కాబట్టి ఎవరైతే రైల్వేలో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. 100% ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీనికి 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. డెఫినెట్గా ఎవరైనా కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఒక్కసారి ఈ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారో ఒక్కసారి క్లియర్గా చూద్దాం. రైట్, వన్స్ మనకు అతి త్వరలోనే డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో తర్వాత ఆర్ఆర్బి గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సాలరీస్ ఎలా ఉంటాయి, ఆ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఆ జాబ్లో ప్రమోషన్స్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా 1 by 1 డిఫరెంట్ వీడియోస్ కూడా మనం అతి త్వరలోనే డిస్కస్ చేద్దాం. ఒక్కసారి ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్లో మనకి ఏముంది చూడండి. బోర్డ్స్ అప్రూవల్ టు ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంటెండెడ్ బై ద జోనల్ రైల్వేస్ ద ప్రొడక్షన్ యూనిట్స్ ఫర్ ద లెవెల్ 1 పోస్ట్. ఇందులో ఉన్న పోస్టులన్నిటికి సంబంధించిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనల్స్ నుంచి అప్రూవల్ అయితే రావడం జరిగింది. ఇది మీకు 17th డిసెంబర్ రోజు ఈ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్లో మనకి ఏమేమి ఇచ్చారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్టులు ఏమేమి ఉన్నాయి. సో విష్యూడ్ బోర్డ్ లెటర్ నంబర్ అవన్నీ మెన్షన్ చేశారు, డేట్స్ మెన్షన్ చేశారు. Assigning the vacancies of the level 1 post on zonal railways and the production units. అవి ఏమేమి పోస్టులు ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూడండి. The boards has decided that so no recruitment shall be made in the categories of the hospital assessment, assistant department, general assistants ఇలాంటివన్నీ మెన్షన్ చేసి ఇక్కడ కింద approval of the contempt authority of the notifying the vacancies for the level 1 post in the centralized employment notice ఏమేమి వస్తాయి అందులో ఒకసారి ఇక్కడ మీరు చూడండి. ఈ అప్కమింగ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఏమేమి రాబోతున్నాయి. పాయింట్స్ మ్యాన్ బి, అసిస్టెంట్ ట్రాక్ మిషన్, అసిస్టెంట్ బ్రిడ్జ్, ట్రాక్ మిషన్ గ్రేడ్ 4, అసిస్టెంట్ పీవే, సిడబ్ల్యూ అండ్ టిఆర్డి అండ్ ఎస్ఎన్టీ, లోకో షెడ్ డీజిల్ అండ్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, ఇవన్నీ కూడా చూడండి. టిఎల్ఏసి అండ్ అసిస్టెంట్ టిఎల్ఏసి వర్క్షాప్ మెకానికల్. ఇందులో చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. అండ్ సార్ 10th క్వాలిఫికేషన్ ఐటీఐ కూడా ఉండాలా, ఐటీఐ వాళ్ళు ఎలిజిబులా కదా, ఇవన్నీ కూడా నేను దీని తర్వాత మీకు ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ ఎలా ఉండాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా 100% మీకు దీని తర్వాత వీడియో వస్తుంది. ఇందులో ఈ 14 కేటగిరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఒకటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అని, కొన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మెకానికల్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎస్ఎన్డి అండ్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో ఆ ఉన్న కేటగిరీ పోస్టులు ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్ పోస్టులు మీరు ఇక్కడ చూడండి, 32,438 వేకెన్సీస్ మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి రాబోతున్నాయి. ఈ రైల్వే గ్రూప్ డిలో ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా మేజర్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకు పోస్ట్ మెన్స్ బిలో 5,000+ వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ట్రాక్ మిషన్ లో 799,800 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ బ్రిడ్జ్ లో 300 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఈ పోస్ట్ లో చాలా ఎక్కువ. ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 13,187 వేకెన్సీస్ ఈ పోస్ట్కి అయితే ఉన్నాయి. తర్వాత మీకు అసిస్టెంట్ పీవీలో 257, తర్వాత ఇక్కడ ఒక 2,500+ మనకు అసిస్టెంట్ సిడబ్ల్యూ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అలా చూసుకుంటూ ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు మనం ప్రిఫరెన్స్లు పెట్టుకునేటప్పుడు డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో మీకు అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్లో కూడా 3,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ పోస్టుల్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇంకా డీటెయిల్గా మీకు ఇక్కడ పోస్టుల డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి కింద ఇంకో పేజ్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం క్రాస్గా ఉంది, బట్ నేను చెప్తాను. ఇక్కడ చూడండి, అవే పోస్టులు ఇక్కడ మీకు సేమ్ 14 కేటగిరీ పోస్టులు ఎక్కడెక్కడ
ఎలా ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్లో అంటే ఏ ఏ జోన్స్లో ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేశారు. దీని మీద కూడా ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ ఉన్న పోస్టులు అయితే టోటల్ 32,400+ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ జోన్ వైజ్గా ఎందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఏ జోన్లో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి జోన్ వైజ్గా కూడా మనం డిస్కస్ చేయొచ్చు. రైట్. సో ఇలా ప్రతి జోన్కి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్సీఆర్ తీసుకున్నాను, సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్నాను అనుకోండి. ఈ ఎస్సీఆర్లో మనకు 1642 వేకెన్సీస్ ఉంటే ఇక్కడ ఏ పోస్టుకి ఎన్ని ఉన్నాయనేది మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా జోన్ వైజ్గా కూడా మన సౌత్ సెంట్రల్లో ఈ విధంగా ఉన్న వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది పోస్ట్ వైజ్గా జోన్ వైజ్గా దీన్ని నేను మళ్ళీ మీకు ఇట్లా స్ట్రైట్ చేసిన తర్వాత మళ్ళీ నేను డిఫరెంట్గా దీని మీద వీడియో చేస్తాను. ఇప్పుడు దీని ప్రకారం మనకు ఈ ఇన్ఫర్మేషన్లో మనకి ఏమి ఇచ్చారంటే 32,000 పైన వేకెన్సీస్ ఉన్నాయి. సో 10th ITI క్వాలిఫికేషన్ తోటి రైల్వే గ్రూప్ డిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవచ్చు. ఇనిషియల్ బేసిక్ పేనే మీకు మోర్ దాన్ 36,000 పైన మీకు సాలరీ అయితే వస్తుంది. అండ్ దాంట్లో మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అలవెన్సెస్ ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి, కొంచెం అడిషనల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి సిటీని బట్టి ప్లేస్ని బట్టి కూడా. బట్ చాలా మంచి జాబ్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఎట్లా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి, ఏ సబ్జెక్టులు చదవాలి, అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా అది త్వరలోనే మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. అవి కూడా మనం చూద్దాం. అండ్ గైస్, మీరు ఈ ఎగ్జామ్ని ప్రక్కా క్రాక్ చేయాలి అని అంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ ప్రిపరేషన్ చేసే విధంగా మీకు లైవ్ రికార్డెడ్ క్లాసెస్తో పాటు అండ్ మీకు మాక్ టెస్ట్లతో పాటు అండ్ పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు ఎక్స్క్లూజివ్ ఆర్ఆర్బి గ్రూప్ డి బ్యాచ్ మనకు ఈ మంత్ ఎండ్ స్టార్ట్ అవబోతుంది. 27th కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే ఇమీడియట్గా మన అంజూస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. ఈవెన్ ఈ కోర్స్ పైన మీకు 25% ఆఫ్ ఉంటుంది. అదే కాకుండా అడిషనల్ డిస్కౌంట్, మీకు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇప్పుడు మనకు క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ సేల్ కూడా ఈరోజు ఈవినింగ్ నుంచి సేల్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఇమీడియట్గా ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సులో ఎన్రోల్ చేసుకోండి. ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన ఆన్లైన్ కోర్సెస్ మన అంజూస్ అకాడమీ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇదే ఇన్ఫర్మేషన్ని మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ITI 10th క్లాస్ కంప్లీట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో, ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వాళ్ళకు కూడా డెఫినెట్గా చాలా యూజ్ అవుతుంది. రైట్ గైస్, సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.